ఉన్న యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయములో 29వ శ్లోకం గురించి తెలుసుకుందాము. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్వాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. ఈ శ్లోకము జీవాత్మ, ఆత్మ, పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: సమస్త ప్రాణములందు సమముగా నివసించు పరమాత్మను సమముగా చూచువాడు ఆత్మచేత ఆత్మను హింసించడు. అందువలన అతడు ఉత్తమ గతిని అనగా మోక్షమును పొందును. వివరము: ఇక్కడ ఆత్మచేత ఆత్మను హింసించడము అన్నమాట అర్థమై ఉండదనుకుంటాము. ఈ శ్లోకములో ఆత్మచేత ఆత్మను హింసించటము అనే మాట అర్థమై ఉండదు అందరికీ. దానిని గురించి ఆలోచించి ఎవడైతే పరమాత్మ అంతటా అందరి యందు సమముగా ఉన్నాడని తెలియచున్నాడో, పరమాత్మ శరీరములో ఎట్లున్నది తెలిసి ఉన్నాడో, వాడు అనగా జీవాత్మ అయిన వాడు తన శరీరములో ఉన్న ఆత్మ పరమాత్మను దృష్టిలో పెట్టుకొని తన శరీరమునకు ఏ ముప్పు తలపెట్టినా అది ఆత్మకు ముప్పు తలపెట్టినట్లుగాను తలచును. ఎందుకనగా తన శరీరమంతా చైతన్యముగా ఆత్మయు సూక్ష్మముగా పరమాత్మ వ్యాపించి ఉన్నారని అతనికి తెలుసు. తన శరీరమునకు ఉరివేసిన అది ఆత్మను హింసించి చంపినట్లుగానని తెలియను. అట్లే తనకున్న చేయిని నరికివేసిన అది చేతిలోనున్న ఆత్మను నరికివేసినట్లుగానని తలచును. ఈ విధముగా శరీరములో సమానముగా వ్యాపించిన ఆత్మ పరమాత్మలను తెలిసినవాడు వారి వెనుక తలలో జీవాత్మగా ఉన్న తాను తన శరీరమంతటా ఉన్న ఆత్మ పరమాత్మలను హింసించలేడు. ఈ లోదృష్టి కలిగిన ఆత్మ పరమాత్మల వివరము తెలిసిన వాడు మోక్షమును పొందును. ఈ లోదృష్టి కలిగిన ఆత్మ పరమాత్మల వివరము తెలిసిన వాడు మోక్షమును పొందును అని ఈ శ్లోకములో స్పష్టముగా తెలియజేశారు. అందరికీ నమస్కారం.